శ్రీ గురుభ్యో నమ. శ్రీ లలితాదేవి గురుకులంలో గత కొన్ని రోజుల క్రితము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము అభ్యాసం చేసే కోసము కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాము గత వారం రోజుల క్రితం. అందులో భాగంగా బోర్డు పైన ప్రాథమికంగా అధ్యయనం చేయడానికి కావాల్సిన నియమాలు ఏమిటో వాటిని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అందుకోసం ఈ బోర్డు పైన మనం తప్పనిసరిగా పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి, మనం తెలుసుకోవలసిన అవసరం ఉన్నటువంటి సూచనప్రాయమైనటువంటి అంశాలు ఏమిటి, మనం చదువుతున్నప్పుడు గురుగారు చెబుతున్నటువంటి శ్లోకపాదము దాన్ని ఎలా మనం చదవాలి అన్న విషయం కోసము ఇక్కడ మనం బోర్డుపై రాసుకున్నాము. మరి ఈ విషయాన్ని మరొకసారి మీ అందరికీ తెలియజేసి, ఈ ప్రాథమికంగా అధ్యయనం చేస్తున్నప్పుడు ఈ బేసిక్ అయితే ఉందో అది తప్పనిసరిగా మీకు అక్కడికి వస్తుంది కాబట్టి దీన్ని మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం అంటే శ్రీ మహావిష్ణువు యొక్క 1000 నామములతో కూడినటువంటి ఈ స్తోత్రం. కావున ఈ యొక్క సహస్రనామ స్తోత్రం అంటే భగవంతుణ్ణి స్తుతించుట అని అర్థం. అంటే భగవంతుని యొక్క గుణములను, భగవంతుని యొక్క విరాట్ స్వరూపాన్ని, భగవంతుని యొక్క శ్రేష్టమైనటువంటి లక్షణాలను స్తుతించేటువంటి విషయమే ఈ యొక్క సహస్రనామ స్తోత్రం. ఇందులో మనము ప్రథమంగా ఏ ఛందస్సులో రాయబడింది, దీనికి ఋషి ఎవరు, మరి దీనికి అధిష్టాన దేవత ఎవరు అని చదివే విషయంలో మనకు అవసరం లేకపోయినా అవగతం మనకు అవసరం ఉంటుంది కాబట్టి దాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది అనుష్టుప్ ఛందస్సులో వ్రాయబడింది. అనుష్టుప్ ఛందస్సులో అంటే ఒక పాదానికి 8 అక్షరాలు ఉంటే దాన్ని అనుష్టుప్ ఛందస్సు అంటారు. ఇక్కడ ఉందండి, ఒక పాదంలో 8 అక్షరాలు ఉంటాయని. మొత్తము ఈ అనుష్టుప్ ఛందస్సులో 4 పాదాలుండి ఒక పాదానికి 8 అక్షరాల చొప్పున 832 అక్షరాలు ఉంటాయి. దీన్ని అనుష్టుప్ ఛందస్సు అంటారు. ఈ ఛందస్సు మనకేం తెలియజేస్తుందంటే లయబద్ధంగా ఒక పాదంలో ఎన్ని అక్షరాలు ఉంటాయో రెండవ పాదంలో కూడా, మూడవ పాదంలో కూడా, నాలుగవ పాదంలో కూడా అన్ని అక్షరాలతోటి సమానంగా ఉంటుంది. ఎప్పుడైతే ఒక పాదంలో కొన్ని అక్షరాలు ఎక్కువగా ఉండి తక్కువగా ఉన్నాయనుకోండి, అది లయబద్ధంగాను ఉండదు. కాబట్టి మొదలు ఆ యొక్క స్తోత్రాన్ని వ్రాసేటప్పుడు ఖచ్చితంగా ఇది ఏ యొక్క ఛందస్సులో సరిపోతుందో ఆ ఛందస్సులోనే రాయబడుతుంది. కాబట్టి ఇది అనుష్టుప్ ఛందస్సులో రాయబడిందని మనకు విష్ణు సహస్రనామ స్తోత్రం తెలియజేస్తుంది. దీనిలో అనేక రకాల గాయ ఛందస్సు ఉంటుంది, రిష్టుప్ ఛందస్సు ఉంటుంది, అనేక ఛందస్సులు ఉంటున్నాయి. కానీ ఇది అప్రస్తుతం ప్రస్తుతానికి. ఇప్పుడు ఈ యొక్క విష్ణు సహస్రనామ స్తోత్రం మాత్రం అనుష్టుప్ ఛందస్సులో రాయబడింది. తర్వాత వేదవ్యాస ఋషి ఈ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఎవరు రాశారు అంటే శ్రీ భగవానుడైనటువంటి వేదవ్యాసుల వారు ఈ ఋషి ప్రోక్తము చేయబడింది అని చెప్పేసి మనకి ఇక్కడ తెలియబడుతుంది. దీన్ని బట్టి మనకు ఏ స్తోత్రం చేసినా మరి ఒక ఋషి ప్రోక్తముతోనే ఈ యొక్క సమస్తమైనటువంటి స్తోత్రాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఏ ఋషితో ఈ ప్రోక్తం చేయబడిందన్నది ఇక్కడ స్పష్టంగా తెలియబడుతుంది. తర్వాత ఈ స్తోత్రానికి అధిష్టాన దేవత ఎవరు అని తెలియబడుతుంది, శ్రీమన్నారాయణ దేవత. ఎక్కడైనా ఈ ఛందస్సు, ఋషి, దేవత అని ఈ 3 లేకుండా ఏ యొక్క స్తోత్రము కానీ, అది శివ సహస్రం, విష్ణు సహస్రం, లక్ష్మీ సహస్రం, ఇంకా ఏ సహస్రమైనా కూడా ఈ 3 విషయాలు లేకుండా ఏది ఉండదు అని గమనించవలసి ఉంటుంది. తర్వాత ఇక ప్రాథమికంగా అధ్యయనం చేయవలసిన నియమాలలో మొదటిది అల్ప ప్రాణాలు, మహాప్రాణాలని 2 ముఖ్యమైనటువంటి విషయాలు. అల్ప ప్రాణాలు అంటే సామాన్యంగా పలికేటువంటి పదాలు, అదే మహాప్రాణాలు అంటే గట్టిగా పలకవలసినటువంటి పదాలు. ఉదాహరణ ఇక్కడ క, చ, ట, త, ప అని సహజంగా పలుకుతున్నాం. అదే మహాప్రాణం అయితే ఖ, ఛ, ఠ, థ, ఫ అని మనం గట్టిగా పలుకుతున్నాం. ఇంకా దీనికి సమన్వయమైన పదాలు పప్పాలు ఉంటాయి, బబ్బాలు ఉంటాయి, దద్దాలు ఉంటాయి. ఇవన్నీ చూసుకుంటే ఒక్క సూత్రాన్ని అనుసరించుకొని సామాన్యంగా పలికేటువంటి పదాలనేమో అల్ప ప్రాణాలని, గట్టిగా పలికేటువంటి పదాలను మహాప్రాణాలని ఉంటాయి. ఈ విషయం చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. ఏ విధంగా మనం సహజంగా
ఈ పదము కాతో మొదలైనటువంటి పదం పెడితే అది ఉదాహరణకు కరము అనమనుకోండి, ఇది చెయ్యి అవుతుంది. ఇది కరము అనమనుకోండి, గాడిద అవుతుంది. కానీ ఆ పదం పెట్టవలసిన చోట ఈ పదం పెట్టి, ఈ పదం పలకవలసిన చోట ఆ పదం పలికితే మొత్తము అర్థమే మారిపోతుందన్నమాట. కాబట్టి అది వ్యాసం చదివినా లేదా వ్యాఖ్యానం చేసినా, స్తోత్రం చదివినా, మంత్రపాఠం చెప్పినా ఈ ప్రామాణిక విషయం చాలా ముఖ్య విషయం అన్నమాట. ఇంకా తర్వాత ఇందులో ముఖ్య విషయం ఇంకోటి ఏమిటంటే, మనకు విసర్గలు వచ్చినప్పుడు ఎలా చదవాలి. విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఎక్కువగా కృష్ణ, విష్ణు, ప్రభు, విశ్వ అనే పదాలన్నీ విసర్గులు చివరిగా వచ్చేటువంటి పదాలు ఉంటాయి. మనం చెప్పుకున్నాం ఇక్కడ ఒక పాదంలో 8 అక్షరాలు ఉంటాయి అని, అంటే 4 పాదాలతోటి ఈ స్తోత్రం పూర్తవుతుందని. మరి పాదం 8 అక్షరాలకు మధ్యలో విసర్గులు వస్తే ఎలా, పాదం చివర 8 అక్షరాలకు చివరిలో వచ్చిన, లేదా 16వ అక్షరం చివరిలో వచ్చిన, లేదా 24వ అక్షరంలో చివరిలో వచ్చిన, లేదా 32వ అక్షరం చివరిలో వచ్చిన, అన్నిటికీ ఇదే సూత్రం వర్తిస్తుంది. అంటే పాదం చివరల, అది 1వ పాదం చివరిలోనైనా, 2వ పాదం చివరిలోనైనా, 3వ పాదం చివరిలోనైనా, 4వ పాదం చివరిలోనైనా ఈ నియమే వర్తిస్తుంది. ఉదాహరణకు ప్రభు అనమనుకోండి, ఇక్కడ మనం విడదీసి చదువుకున్నట్టయితే ప్రభు ప్లస్ హు అంటే ప్రభుహు అని పలకాల. ఇక్కడ ఇలా కొమ్ము లేకుండా ఇలా ఉందనుకోండి, విశ్వ ప్లస్ హ, విశ్వ అనే పదం పలకాల. తర్వాత నేర్చుకునే క్రమంలో గురువుగారు చెప్పినటువంటి ఒక శ్లోకపాదం చెప్పితే, గురువుగారు చెప్పగానే వారు నేర్చుకునే అభ్యాసంకి వచ్చేటువంటి వాళ్ళు 2 సార్లు ఆ శ్లోకపాదాన్ని 2 సార్లు చెప్పాలి. చెప్పిన తర్వాత సరే అందరితో చెప్పడం ఈజీ అవుతుంది అందరూ, కానీ ఎవరు ఎలా చదువుతారో మనకు తెలియదు. కాబట్టి ఈ పాదాన్ని ఒక్కొక్కరు చెప్పాలా. ఒక్కొక్కరు చెప్పడం చేత ఎవరు అక్షరదోషం వస్తుంది, మహాప్రాణ చక్కగా పలుకుతున్నారా, విసర్గులు చక్కగా వస్తున్నాయా అని తెలుసుకోవడం కోసము ఒక్కొక్కరు అందరూ ఆ పాదాన్ని మళ్ళీ తిరిగి గురువుగారికి చెప్పాల. చెప్పిన తర్వాత ఆ పూర్తి శ్లోకం అంతా ఈ విధంగా 4 పాదాలు పూర్తయిన తర్వాత పూర్తి శ్లోకము అందరూ కలిపి చెప్పినట్టయితే ఇంకా తను నేర్చుకున్నటువంటి ఆ స్తోత్రం అయితే ఉంటుందో అది జీవితకాల పర్యంతము అది సుస్థిరంగా ఉంటుంది. ఎక్కడ కూడా అక్షర దోషం లేకుండా చదివే అవకాశం ఉంటుంది. మరొక విషయం ఏంటంటే, నేర్చుకునే క్రమంలో అలా తప్పుపోతే ఏమవుతుందో, మరి మేము చదువుతుంది ఎలా అని కొంత ఇబ్బంది ఉంటుంది. కానీ నేర్చుకుంటున్నప్పుడు అక్షరాలు తప్పు పోయినప్పటికీ ఇబ్బంది లేదు. కానీ నేర్చుకునే ప్రయత్నం మాత్రం ఎట్టి పరిస్థితిలో ఎవరు మానవద్దు అని చెబుతున్నాను. తర్వాత మన శ్లోకాన్ని ఇక్కడ మొట్టమొదటి శ్లోకం ఇక్కడ మనం రాసాము. ఉదాహరణగా శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. దీంట్లో పద విభాగం చేసామనుకోండి, కొన్నిసార్లు శుక్లాంబరధరం అంటే దీంట్లో ఒక పద విభాగం ఉందన్నమాట. శుక్ల అంబరం అంటే శుక్లాంబరధరం, కాబట్టి శుక్ల అంబరధరం అంటే శుక్లాంబరధరం అన్నమాట. కాబట్టి ఇట్లా పద విచ్ఛేదనం చేయడం చేత దీని పదాన్ని అర్థం తెలుసుకునేటువంటి అవకాశం కలిగి ఉంటుంది. కాబట్టి ఇలా పద విచ్ఛేదనం, కొన్నిసార్లు పదాలు విభాగం కావాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే అది స్పష్టంగా ఇక్కడ ఉన్నాయి కాబట్టి. ఇక ఉదాహరణ చూడండి, సర్వవిఘ్నోపశాంతయే, సర్వవిఘ్నాః ఉపశాంతయే అని ఇక్కడ ఉంది. ఇలా విడదీసినప్పుడు పదాలు మనకు అర్థం తెలుసుకోవడం ఈజీ ఉందన్నమాట. ఎట్లా అంటే, ఈ శుక్లాంబరధరం అనే పదం చెప్పడం కంటే శుక్ల అంటే తెలుపు, అంబరం అంటే వస్త్రము, ధరం అంటే ధరించినవాడు, విష్ణు అంటే వ్యాపకత్వ లక్షణం కలిగినటువంటి వాడు, శశివర్ణం చంద్రుని యొక్క వర్ణం కలిగినటువంటి వాడు, చతుర్భుజం 4 చేతులు ఉన్నవాడు, ప్రసన్న వదనం అంటే ప్రసన్నమైనటువంటి ముఖవదనం కలిగినటువంటి వాడు, ధ్యానిస్తున్నాడు, అన్నీ కూడా విఘ్నాః అంటే విఘ్నములు, ఉపశాంతయే విఘ్నములు ఉపశాంతించుట కొరకు ఈ విధంగా నేను ధ్యానిస్తున్నాను అని మనకి ఈ శ్లోకం చెబుతుంది. ఈ విధంగా మనం అభ్యాసం చేసినట్టయితే మనకు ఎక్కడ కూడా నిర్భయంగా, ఎక్కడ సంశయం లేకుండా ఈ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని మనం చదువుకునేటువంటి అభ్యాసం చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ యొక్క శ్రీ లలితాదేవి గురుకులానికి వచ్చేస్తున్నటువంటి అభ్యాసకులు ఉన్నారో వారందరూ కూడా చక్కగా ఈ నియమాలను మర్చిపోకుండా వాళ్ళందరికీ కూడా మన లలితాదేవి గురుకులం నుంచి విష్ణు సహస్రనామ పుస్తకం, గోరఖ్పూర్ వారి పుస్తకము,
ఒక నోటు, ఒక పెన్ను ఇస్తున్నాం. ఏంటంటే చక్కగా బోర్డుపై రాసిన ప్రతి విషయం కూడా, ప్రతి శ్లోకాన్ని అర్థవంతంగా, జ్ఞానవంతంగా నేర్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. తప్పకుండా ఈ వీడియోను అందరూ సేవ్ చేసి పెట్టుకొని ఉండవలసిందిగా తెలియజేస్తున్నాం. స్వస్తి.